హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలని కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్‌ని ఆయిల్‌లో చక్కగా మగ్గించుకోవాలండి. చూడండి, ఆనియన్స్ చక్కగా మగ్గాక ఇలా 4 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలని కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మగ్గించుకోవాలండి. చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్టు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసేసి కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకొచ్చేలాగా కర్రీని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. గ్రేవీ కోసం ఇలా వాటర్ వేసేసుకొని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉడికించిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఇందులోకి గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలండి. మసాలాలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి, టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ, పరాటాకి కానీ, రైస్లోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.